లాస్ట్ టైం కరెక్ట్గా ఫ్రెండ్షిప్ డేకి వచ్చాం అనమాట. ఈసారి ఫ్రెండ్షిప్ డే 2 రోజులు ఉండగా ముందుగానే వచ్చాం. ఈ ఇయర్ ఏదో ఉంది, సంథింగ్ స్పెషల్ అనమాట. లాస్ట్ టైం ఒకటి అనుకుంటే జరిగింది, ఈ ఇయర్ కూడా ఒకటి అనుకుంటాం కాబట్టి జరగాలని, ఈ ఇయర్ కూడా కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పి. మనకి ఒంట్లో బాగాలేకపోయినా దేవుడు ఇక్కడికి పిలిచాడంటే కేవలం మా అన్న భాష అన్న వల్లే. ఈయన ద్వారానే లాస్ట్ టైం వచ్చాం, మళ్ళీ ఈ టైం వచ్చాం అనమాట. 14 కిలోమీటర్లు నడవాలి గిరి ప్రదక్షిణ. దాని తర్వాత తెలిసిందేగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి. అసలుతే మనకు ఉన్నది 30% ఎనర్జీ, ఆ 30%లో నడుస్తూ ఉన్నమాట. ఏమో అలా వస్తూ ఉండిద్ది అనమాట. టెంపుల్కి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఇయర్ సక్సెస్ఫుల్గా విజిట్ చేస్తాం కాబట్టి అయిపోయింది. మళ్ళీ ఈసారి కొద్దిగా మనకిష్టమైన వాళ్ళతో రావాలని చెప్పి, మనకిష్టమైన వాళ్ళతో వస్తే ఇంకా బాగుండిద్ది అని చెప్పి అనుకుంటున్నాము. మన భాషను ఇటు కూడా తీసుకొస్తారనుకో, మా వాళ్ళు వస్తారో రాదో తెలియదు, అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు మన భాషను మాట్లాడతారు, మరి తీసుకొస్తారా తీసుకురారా? భాష అన్న నువ్వైతే వీళ్ళు ఎవరితో కన్ఫామ్గా వస్తావు. నేను వస్తాను, కానీ తను రావాలిగా. వస్తుంది అంటే మరి తెలియద్దు, మరి వస్తుందో రాదో తెలియదు. మరి లాస్ట్ టైం ఇదంతా ఇక్కడ వర్షం పడుతుంది అన్నమాట. వర్షం పడుతుంటే ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉండి చాలా వర్షం పడుతుంది అనమాట. ఈ ప్లేస్లో ఇక్కడ ఉంటా ఉన్నాం. ఈసారి వర్షం ఏం లేదు, వర్షం ఏం లేకుండా నడుస్తూ ఉన్నాం అనమాట. ఇదిగో ఈ ప్లేస్ అంతా ఇది. లాస్ట్ టైం ఇదే టైంకి ఇలా వర్షంలో నడుస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్ డే అనమాట. ఆ రోజు మనం ఫ్రెండ్షిప్ డేకి చెప్పాము. ఈరోజు 2 రోజులు ముందుగానే మనం వచ్చేసాం. అందుకే అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విత్ మై స్వీట్ ఫ్రెండ్స్ అనమాట. మనకి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బాగా ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళే ఉంటారనమాట. ఆ ఒకళ్ళు ఎక్కడ ఉంటారనమాట. ఏమన్నా నీకు ఎక్కడున్నారు చెప్పవాయా? నాకు జాబ్ లేదు. ఇప్పుడు జాబ్ లేదు కాదు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడ ఉంటారు అది నేను అడిగింది. వాళ్ళ ఊర్లో అందరూ వాళ్ళ ఊర్లోనే ఉంటారు, నీకు ఎక్కడ ఉంటారంటున్నా. మామూలుడు కాదు భాష అన్న. ఈ ఉన్న భాష సంగతి మొత్తం మనకు తెలుసు అనమాట. మనకు మొత్తం చెప్పాడు, ఫోటోలతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఏం తెలియనట్టుంటాడు అమాయకుల్లాగా. లాస్ట్ టైం 3 వచ్చాం అనమాట. శివరాం మా భాష వాళ్ళ ఫ్రెండు, తను స్టార్టింగ్లో మనకు తెలియదు, కానీ జర్నీలో పరిచయం అవుతాగా బాగా కలిసిపోయాడు మనలో. ఈ సంవత్సరం మనం మిస్ అవుతున్నాం అన్నమాట శివరాన్ని. శివరాం మిస్ యూరా.